జగన్ కావాలి జగన్. జగన్ అన్న ఈసారి నువ్వే వస్తావు, నా ఓటు నీకే. బాబు మళ్ళీ నువ్వే రావాలి, వస్తావు ఈసారి నా ఓటు నీకే. వాళ్ళిద్దరు ఎవరు వచ్చినా పాలన మారదురా. పవన్ అన్న రావాలి, పాలన మారాలి, జనసేన అధికారంలోకి వచ్చింది. నా ఓటు జనసేనకే. జనసేన కొట్టేస్తావు, ఈసారి టీడీపీ కొట్టేద్దాం, చంద్రబాబు గెలిపించుకుంటాం. ఆపరా బాబు, టీడీపీ కొట్టేయాలని. నా మాటిని అందరం వైఎస్ఆర్సీపీకి వద్దాం. ఏంటి టీడీపీకి వైసీపీ కొట్టేయాలా? మీరంతా చెప్పినా నా ఓటు జనసేనకే. మనం ముగ్గురికి డిస్కషన్ అన్న ఈశ్వర్ వస్తున్నాడు, వాడిని అడుగుదాం. జనసేనకి సపోర్ట్ చేయమని నేను అడుగుతాను, జనసేనకి ఓటేస్తాను. చూడరా వాడు, అరే వాడు పక్క జగన్ అభిమాని, ఇంకొకనాడు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాడు. అరే వాడు పక్క టీడీపీగా. ఈశ్వర్, ఈసారి ఎలక్షన్స్ లో ఈ ఓటు టీడీపీగా, ఆ విషయాలు చెప్పరా. టీడీపీ కోటేయాలి, ఎందుకు వేయాలరా? చెప్తా కదా, కేశవన్ జగన్ అభిమాని, జగన్ అన్నకే ఓటేస్తాడు. వైసీపీ కోటేస్తానని నీకు చెప్పానా? వైసీపీకి ఎందుకు ఓటేయాలి? జనసేనకు కూడా ఓటేయను, అయినా మీరు చెప్పిన పార్టీకి ఎందుకు ఓటేయాలి? నా ఓటు నా ఇష్టం. ప్రతోడు ఆ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి అంటారు. సరే, నువ్వు చెప్పిన టీడీపీ కోటేస్తా. చంద్రబాబు చెప్పినవన్నీ చేస్తాడు, నీ గ్యారంటీ ఇస్తావా? లేదు. సరే, నువ్వు చెప్పినట్టు వైసీపీ కోటేస్తా. జగన్ అన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని నువ్వు గ్యారంటీ ఇస్తావా? లేదు. సరే, పవన్ అన్న వచ్చినప్పుడు చేస్తాడని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఇవ్వలేవు. ఎందుకయ్యా మీకు? అయినా మీరు వెళ్ళి మా పార్టీకి ఓటేనని అడిగితే ఎవరైనా వింటారా? వినరు. నువ్వు ఉన్నావు జనసేనకి తప్ప ఇంకే పార్టీకి, నువ్వు వైసీపీకి తప్ప ఇంకే పార్టీకి, నువ్వేమో టీడీపీకి తప్ప ఇంకే పార్టీకి. మిమ్మల్ని వేరే పార్టీకి ఓటేయమంటే వేస్తారా? వేయరు. అందరూ అంతే. ఎవరో 110 మంది మాత్రం పార్టీకి, కులానికి, మతానికి సంబంధం లేకుండా ఓటేస్తారు. మిగతా 90 మంది ఇదిగో మీలాగే ఒకే పార్టీకి ఫిక్స్ అయిపోయి ఉంటారు. నువ్వు చెప్పినా వినరు, నేను చెప్పినా వినరు. అయినా మా అన్న గెలిస్తే మంచి చేస్తాడు. నీ పిచ్చిగాని ఎవడు గెలిస్తే మంచి చేస్తాడో, ఎవడు గెలిస్తే చెడు చేస్తాడో చెప్పడానికి నువ్వెవరో నేనెవరో. మీడియా కూడా అమ్ముడిపోయింది. ఒక పేపర్లో టీడీపీ కోటేయమని, ఇంకొక పేపర్లో వైఎస్ఆర్సీపీ కోటేయమని, ఇంకొక పేపర్లో జనసేన కోటేయమని. అంతేగాని ఎవరైనా మీ ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏమని ఎక్కడైనా చెప్పారా? చెప్పరు. నీ ఓటు నీ ఇష్టం, నా ఓటు నా ఇష్టం. నీకెవరు మంచి చేస్తారనిపిస్తే వాళ్ళకి ఓటేసి, ఎవరి మాట వినొద్దు. ఏ రాజకీయ నాయకుడు ఎలాంటోడో ఎవరికీ తెలియదు.